అందరికీ నమస్తే అండి. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నాటికి అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 75 లోపే, 65 నుంచి $75. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైంది కదా. ఆ తర్వాత ఒక వారం రోజుల్లో అంటే మార్చ్ ఫస్ట్ వీక్ వచ్చేసరికి అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర $90 దాటింది. ఆ తర్వాత 100, 119, 120 టచ్ అయింది. ఇప్పుడు ప్రస్తుతం $106 దగ్గర కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ అంతర్జాతీయంగా కూడా అమెరికా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక, జర్మనీ, జపాన్, ఫ్రాన్స్ అన్ని దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా దేశాల్లో పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయి. అమెరికాలో అన్ని దేశాల కంటే ఎక్కువ 40% అబోవ్ పెరిగాయి. ఆస్ట్రేలియాలో పెరిగాయి అండ్ మన పక్క రాష్ట్రాల్లో పెరిగాయి. అయితే మన దేశంలో మాత్రం మన పక్క దేశాల్లో కూడా పెరిగాయి. కానీ మన దేశంలో మాత్రం ఈ పెట్రోల్ ధరలు ఇప్పటి వరకు మార్పులు లేవు. ప్రీమియం పెట్రోల్ ధర పెరిగింది అండ్ కమర్షియల్ డీజిల్ ధరలు పెరిగాయి. కానీ సాధారణ వినియోగదారులకు మాత్రం పెట్రోల్ ధరల్లో మార్పులు రాలేదు మన దేశంలో. దానికి కారణం ఏంటంటే మన దేశంలో ఆల్రెడీ పెట్రోల్ ధర ఎక్కువ ఉంది, $110 ఉంది. మన రాష్ట్రంలో యానాం లాంటి ప్రాంతాల్లో అయితే $101, $102 ఉంది. ఢిల్లీ లాంటి ప్రాంతంలో కూడా $102, $103 అలా ఉంటుంది. అయితే మన రాష్ట్రంలో ఉన్న ట్యాక్స్ని బట్టి సో పెట్రోల్ ధర ఒక ఫార్ములా ఉంటుంది అనమాట. సో పెట్రోల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే క్రూడ్ ఆయిల్ ధర, దానికి కొంత మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, అది బయటకు వచ్చిన తర్వాత దానికి సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సెస్ కొన్ని ఎక్సైజ్ డ్యూటీ అవి ఇవి యాడ్ అవుతాయి అనమాట. అవి ఒక 20-25% వరకు ఉంటాయి. దాని మీద స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సెస్ కొంత యాడ్ అవుతాయి. మన రాష్ట్రంలో అనుకోండి 35% వ్యాట్ ఉంటుంది అండ్ రోడ్ సెస్ ఉంటుంది. తెలంగాణ అనుకోండి 34% అనుకుంటా. సో మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల్లో వాళ్ళ రాష్ట్ర అవసరాలను బట్టి కొన్ని చోట్ల 12% ట్యాక్స్ ఉంటుంది, కొన్ని చోట్ల 25% ఉంటుంది. మన రాష్ట్రంలో మాత్రం ఎక్కువ ఉంది. సో మనకు అందుకే $110 మనకు ఎక్కువ ఉంది. సో ఇక్కడ ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏమిటంటే ప్రస్తుతానికి 1 నెల 15 రోజుల నుంచి కూడా అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నా ఆ నష్టాలను కంపెనీలు భరిస్తున్నాయి. ఇండియన్ ఆయిల్, హెచ్పిసిఎల్, భారత్ పెట్రోలియం ఇవన్నీ కూడా భరిస్తున్నాయి. ఒక్కొక్క లీటర్ మీద $15 నుంచి $20 వరకు నష్టాన్ని భరిస్తున్నాయి. ఎందుకంటే ఇన్నాళ్ళు లాభాల్లో ఉన్నారు కాబట్టి. క్రూడ్ ఆయిల్ ధరలు $50, $40 తగ్గినా పెట్రోల్ ధరలు తగ్గించలేదుగా వీళ్ళు కదా. క్రూడ్ ఆయిల్ ధరలు ఒకనొక దశలో 2024-25 మధ్యలో బాగా తగ్గాయి. అప్పుడు పెట్రోల్ రేట్లు తగ్గించలేదు. సో మన ఇండియన్స్కి అలవాటు చేశారు, పెట్రోల్ ధరలు $100 పైగా ఉండవు అలవాటు చేశారు గడిచిన 4 సంవత్సరాల నుంచి. సో ధరలు తక్కువ ఉన్నప్పుడు లాభాలు ఆర్జించారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి ఏం చెప్పిందంటే ఇప్పుడు మీరు పెంచొద్దు, అవసరమైతే మేము మా ట్యాక్స్ తగ్గించుకుంటామని చెప్పి నెల రోజుల కిందట సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ఎక్సైజ్ డ్యూటీ ట్యాక్స్లో 10% తగ్గించింది. 20% ఉండాల్సింది కాస్త $10 తగ్గించుకొని $10 మాత్రమే తీసుకుంటుంది. లీటర్కు $10 కేంద్రానికి వెళ్తోంది, $10 తగ్గించుకుంది. సో ఆ $10 కూడా సాధారణ వినియోగదారుడికి కాకుండా ఆ కంపెనీలకే, మీరు నష్టపోతున్నారు కదా ఒక $10 మేము వదులుకుంటాంలే అని చెప్పి కేంద్రం ఆ కంపెనీలకు వరం ఇచ్చింది. అయితే ఇప్పుడు వరకు జరిగింది, ఇప్పుడు సోది చెప్పా. సో ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన దేశంలో పెట్రోల్ రేట్లు ఎప్పుడు కూడా రాజకీయపరమైన నిర్ణయాల ఆధారంగానే ఉంటాయి, రాజకీయం ఆధారంగానే ఉంటాయి. ఎన్నికల టైంలో, ఎన్నికలకు ముందు పెట్రోల్ ధరలు పెంచరు, ఎన్నికలు అయిపోయిన తర్వాత పెంచడం అలవాటు. ఇప్పుడు పంటి బిగువను భరిస్తున్నారు నష్టాలని, అధిక ధరలని. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి, ఆల్రెడీ $106 ఉన్నాయి. సో ఇంకా $120 వెళ్ళొచ్చు, నష్టపోతున్నారు. సో ఆల్రెడీ సర్దుబాట్లు చేస్తూ వచ్చారు. కేంద్రం కూడా 10% వదులుకుంది. అంటే చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. పెట్రోల్ ధరలు సామాన్యుడికి పెరగకుండా ఉండడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ గడిచిన 45 రోజులుగా చేశారు. కానీ క్రూడ్ ఆయిల్ ధరలు ఇంకా తగ్గలేదు కదా. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితే బాగుండేది, $80, $75 అయితే బాగుండేది. కానీ తగ్గలేదు కదా, ఇంకా పెరుగుతున్నాయి కదా. సో ఇంకెంతకాలం నష్టపోతారు. అందుకే మన మార్కెట్లో పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు కాదు, ఈ నెల 29వ తేదీ 5 రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా చివరి విడత ఎన్నికలు, పశ్చిమ బెంగాల్లో చివరి విడత ఎన్నికలు ఈ నెల 29వ తేదీన ఉన్నాయి. ఆ పోలింగ్ అయిపోయిన తర్వాత మేబీ దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు పెరిగినా ఆశ్చర్యపోకర్లా. అయితే ఇక్కడ బీజేపీ వాళ్ళ ప్లాన్ మనం అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ గడిచిన నెల రోజుల నుంచి కూడా సామాన్యులు, కాస్త ఎడ్యుకేటెడ్ పీపుల్ పెట్రోల్ ధరలు పెరుగుతాయి అని మానసికంగా ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే అందరూ యుద్ధం ఫాలో అవుతున్నారు కదా. ప్రతి 10 మందిలో 7 8 మందికి యుద్ధం జరుగుతుందని తెలుసు. సో ఆ యుద్ధం పరిణామాలు తెలుసు. ఆల్రెడీ ఎల్పీజీ కష్టాల గురించి తెలుసు, క్రూడ్ ఆయిల్ ధరల్లో జరుగుతున్న మార్పుల గురించి తెలుసు.
అంతర్జాతీయంగా అన్ని దేశాల్లో పెరుగుతున్న పెట్రోల్ ధరల గురించి తెలుసు. సో అంతా తెలిసిన వాడు సామాన్యుడు ఫిక్స్ అయిపోతాడు, ఎప్పుడైనా సరే మన దేశంలో కూడా పెట్రోల్ ధరలు పెరుగుతాయి, ఎందుకంటే ఇలా ఉంది అంతర్జాతీయ పరిస్థితి అని ఫిక్స్ అయిపోయారు. సో ఒకవేళ యుద్ధం ముగిసిన వెంటనే 29వ తేదీన పోలింగ్ జరిగిన ఒక 4-5 రోజులకి ఒక 15 రూపాయలు 20 రూపాయలు పెరిగినా ఆశ్చర్యపోకర్లా. అయితే ఆ పెరుగుదల 15-20కే పరిమితం అవుద్దా, లేదా లీటర్ మీద 30-40 పెంచుతారా అనేది కూడా ఒక భయం కల్పించే అంశమే. ఏదైనా కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. కేంద్రం అయితే అసలు పెట్రోల్ ధరలు పెంచే ఆలోచన లేదు అనే చెప్తోంది. కానీ ఎన్నాళ్ళని నష్టాలు భరిస్తారు, ఎన్నాళ్ళని పంటి బిగును భరిస్తారు నష్టాలని. సో అవకాశాలు అయితే ఉన్నాయి, కానీ ఇవన్నీ కూడా డిపెండ్స్ ఆన్ పాలిటిక్స్, డిపెండ్స్ ఆన్ రిజల్ట్స్ అన్నమాట. టైం పడుతుంది. అయితే పెట్రోల్ ధరలు పెరిగితే మాత్రం నిత్యావసరాల ధరలు పెరుగుతాయి. ఇప్పుడు ఆల్రెడీ మన నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. గడిచిన నెల రోజుల నుంచి వంట నూనెల ధరలు పెరిగాయి, ఎల్పీజీ ధరలు పెరిగాయి, ఎల్పీజీ డిమాండ్ ఎక్కువ వచ్చింది, కూరగాయల ధరలు పెరిగాయి, అన్ని రేట్లు పెరిగాయి. మనకు తెలియకుండానే నిత్యావసరాల ధరలు 30%-40% పెరిగిపోయాయి. వన్స్ పెట్రోల్ రేట్లు పెరిగాక ఇవన్నీ మరింతగా పెరుగుతాయి అన్నమాట. సో అప్పుడు సామాన్యుడి ఖర్చు నెలకు 30,000 ఖర్చు పెడుతుంది కాస్త 50,000కు వెళ్ళిపోద్ది. బిలో మిడిల్ క్లాస్ వాళ్ళది ఖర్చులు పెరిగిపోతాయి. సో యుద్ధం దెబ్బ అంత తీవ్రంగా ఉండబోతోంది.